జగనన్న, ఇంకా ఎన్ని రోజులన్నా నీ ఫేక్ ప్రచారాలు? 2019కి ముందు ఇదే ఫేక్ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినావు. ఒక్కసారంటే వచ్చినావు, ప్రజలు కూడా నమ్మిండ్రు. ఒక్క ఛాన్స్ అంటే ఊకే ఎందుకన్నా నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడి ఫేక్ ప్రచారాలు చేసి మళ్ళా గెలుస్తాను అనుకుంటున్నావా? అసలు ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకో జగనన్న. నువ్వు ఈ అబద్ధాలు ఆడతావు, మళ్ళీ విలువలు అంటావు, విశ్వసనీయత అంటావు. ఏందన్నా నీకు బుద్ధి రాదా? నీకు రాదు, నీ పార్టీ కార్యకర్తలకు రాదు, నీ పార్టీ నాయకులకు రాదు. అందరు అబద్ధాలు, ఇక్కడొచ్చిన అబద్ధాలే. అప్పుడేమో 2019కి ముందు అమరావతి అన్నో, భ్రమరావతి అన్నో, ఒక అమరావతి అన్నో. నీకు అమరావతి అంటే ఇష్టమే లేదు. మళ్ళీ నేను అమరావతికి సపోర్ట్ చేసినట్టే చేసినావు, అసెంబ్లీలో అమరావతికి మద్దతే అన్నావు. మళ్ళీ తర్వాత గెలిచినాక మాట తప్పినావు, అమరావతిని ధ్వంసం చేసినావు. 3 రాజధానులని 3 ముక్కలాట ఆడినావు. నీకు అందుకే 11 ఇచ్చి పక్కకు కూర్చోబెట్టే. అయినా నీకు బుద్ధి రాలేదు. 2 ఏళ్ళు అయింది. అసలు మీ పార్టీ కనీసం ఏమన్నా మైలేజ్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా జగనన్న. కూటమి ప్రభుత్వం పరిపాలనలో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. కొన్ని అవినీతులు అయితే ఏ పార్టీ అయినా చేస్తుంది. దాని మీద గొంతెత్తాలి, ప్రజల వైపు నిలబడి పోరాడాలి. అది వదిలేసి చిల్లర పేటీఎం బ్యాచ్ని పక్కన పెట్టుకొని వాళ్ళతోని జై జగన్, జై సీఎం అని అర్పించుకుంటే నువ్వు సీఎం అవుతావా? అయినా నువ్వేమన్నా కొత్తగా సీఎం అవుతున్నావా? ఆల్రెడీ ఒకసారి సీఎం అయినావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినావు. మళ్ళీ అట్లా అర్పించుకోవడానికి నువ్వేమన్నా కొత్తగా సీఎం అయ్యేది ఉందా? 2 ఏళ్ళు అయింది, ఇంకా ఫేక్ ప్రచారాలు నమ్ముకొని బతుకుతున్నావు నువ్వు. ఎవరన్నా ఎక్కడన్నా చనిపోతే అక్కడ పోయి నీ శవ రాజకీయాలు. ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక దుర్ఘటన జరిగింది. చాలామంది 8 మంది చనిపోయినారు, అంతమందికి గాయాలైనవి. అక్కడ కూడా పోయి నువ్వు శవ రాజకీయాలు చేస్తున్నావు. అక్కడ కూడా పోయి నువ్వు సీఎం అని అర్పించుకుంటున్నావు. జై జగన్ అని. హాస్పిటల్ పరిధిలో ఎట్లుండాలో కూడా నీకు కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. అసలు నీకు లేదు, నీ పార్టీ వాళ్ళకి లేదు. ఇక నువ్వు 2029లో కూటమి ప్రభుత్వం ఏం చేయనక్కర్లేదు అనుకుంటా. నువ్వే వాళ్ళని గెలిపించేస్తావని అనుకుంటున్నా నేనైతే. నువ్వు చేసే పనులు అయితే అట్లనే ఉంటాయి. అబద్ధాలు ఆడతావు, విలువలు అంటావు, విశ్వసనీయత అంటావు. ప్రెస్ మీట్ పెడతావు, 2 గంటలు 3 గంటలు మాట్లాడతావు. పోనీ అందులోనే మన సబ్జెక్ట్ మాట్లాడతావు అంటే ఏమీ మాట్లాడవు. స్క్రిప్ట్ లేదే నువ్వు కనీసం నీకు ప్రతిపక్ష నాయకులు గుర్తుండరు, ఎవరి పేర్లు గుర్తుండరు. ఆ స్క్రిప్ట్ చూసి కూడా ఒకటికి 2-3 సార్లు రిపీట్ చేసి మాట్లాడుతుంటావు. మధ్యలో మర్చిపోతావు. ఈ పక్క ఉన్నోని చూస్తావు, ఆ పక్కకు ఉన్నోని చూస్తావు, వెనుకకున్నోని చూస్తావు. వాళ్ళకి సైగలు చేస్తావా, సబ్జెక్ట్ అడుగుతావా, మర్చిపోయింది అడుగుతావా? ఏమో అర్థమే కాదు. మీరు బాగుపడరు. ఇంకా మాది కూడా కాక్రోచ్ పార్టీ అన్నాం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త వైఎస్ఆర్ కాక్రోచ్ పార్టీ అయిపోయిందన్నమాట. ఇది అందరూ ప్రజలు కూడా గమనించాలన్నమాట. వైఎస్ఆర్ కాక్రోచ్ పార్టీ అని.